సీసీటీవీలో ఆ ఫుటేజీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే మీరన్నట్టు అది ఒక క్యాజువల్‌గా వచ్చేసి సడెన్‌గా అమ్మాయిని అవును. పొడిచే పద్ధతి గాని, అమ్మాయి పరిగెత్తడం గాని, తర్వాత అతను పొడుచుకున్న పద్ధతి గూడా అదంతా అసలు మనం సినిమాల్లో గూడా ఇలాంటివి చూస్తున్నాము. చూడలేదు. సో, చాలా దారుణంగా ఉంది. సో, ఇది ఎలా జరిగింది? దీనికి కారణాలేంటి? ఇప్పటివరకు మన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూద్దాం. అంటే ఈ మధ్య కాలంలో మనం చాలా సంఘటనల్లో గూడా బ అమ్మాయిల, అబ్బాయిల మధ్య అఫైర్‌లు ఉండడం, ఆ అఫైర్‌లు బ్రేకప్ కావడం తర్వాత మళ్ళా అబ్బాయి ఏదైనా అఫైర్. ఏదన్నా తట్టుకోలేకపోవడం, ఆ! ఈ కైండ్ ఆఫ్ క్రైమ్ జరుగుతుంది. అలాగే ఆహ్, అమ్మాయిలు అబ్బాయిల్ని లేపేసే భర్తల్ని లేపేసే ఒక ఇది గూడా బాగా పెరుగుతుంది ఈ మధ్య అవును. కాలంలో. సో, ఇది ఎక్కడ జరిగిందంటే మొహాలి అనే ఒక టౌన్‌లో జరిగింది. పంజాబ్‌లో. ఆ మొహాలీలో ఒక హ్మ్. దాన్నేమంటారు ఎస్ఆర్‌పి లాజిస్టిక్స్ అని ఒక సంస్థ ఉంది. హ్మ్. వాళ్ళు మామూలుగా కొరియర్స్, మూవర్స్ అండ్ ప్యాకర్స్, లాజిస్టిక్స్ ఇవన్నీ చేస్తారు. అందులో 3 ఏళ్లకు ముందు డింపుల్ అనే ఒక అమ్మాయి అక్కడ జాయిన్ అయింది. అదే టైంలో హర్జిందర్ సింగ్ హ్యారీ అని పిలుస్తారు ఇతన్ని. ఇతను ఈ హ్యారీ కూడా జాయిన్ అయ్యాడు. ఈ అబ్బాయికి 34 ఏళ్ళు, అమ్మాయికి 30 ఏళ్ళు. సో, వీళ్ళ ఇద్దరి మధ్య ఫస్ట్ వర్క్ ప్లేస్ రిలేషన్‌షిప్ అనేది రొమాంటిక్ రిలేషన్‌షిప్‌గా మారింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. కొద్ది రోజులు ఒక 2 ఏళ్ల పైనే ఇద్దరు ప్రేమలో ఉన్నారు. అది ఆఫీస్‌లో కూడా అందరికి తెలుసు. ఆ తర్వాత బ్రేకప్ అయింది. 6 నెలలకు ముందు బ్రేకప్ అయింది. ముఖ్యంగా ఈ అమ్మాయే బ్రేకప్ చేసుకునింది ఆ అబ్బాయితో. అబ్బాయికి బ్రేకప్ అవ్వాలని లేదు. ఈ అమ్మాయిని వదలాలని లేదు. కానీ ఈ అమ్మాయికి నచ్చలేదు ఆ అబ్బాయి. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది ఇంకా బయటికి రాలేదు. హ్మ్. మొత్తానికి ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి కూడా ఇతను మళ్ళీ ప్యాచప్‌కి ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. పైగా ఈ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైందని కూడా చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసిన అబ్బాయిని. సో, దాన్ని ఇంకా తట్టుకోలేకపోయాడు. అంటే ఈ హ్మ్. అమ్మాయి నాకింక దొరకదు అన్న దీనికొచ్చేసాడు. ఆ రోజు కూడా చంపిన అంటే నిన్న జరిగింది ఇది యాక్చువల్‌గా. నిన్న సాయంత్రం అరౌండ్ 6:30, 7కి నైట్ జరిగిందనమాట. సో, మామూలుగా అయితే ఆ రోజు కూడా ఇతను ఆర్గ్యూ చేశాడు. ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు. సరే తప్పేదో ఒప్పో అయింది. మళ్ళీ మనం కలుద్దాము, కలిసుందాము అని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి లేదు అది అయిపోయిందింకా. అది క్లోజ్ అయిపోయిన చాప్టరు. ఇంక నేను దానికి రాను. నేను ఆల్రెడీ వేరే వాళ్ళని చూస్తున్నాను. పెళ్లి చేసుకుంటామని ఆ అమ్మాయి చెప్పింది. ఇతను అది వదిలేసి ఉంటే ప్రశాంతంగా ఉండేది హ్మ్. ఇద్దరికీ. కానీ ఇతను వదలలేకపోయాడు. ఇతను ఒక రకంగా ఆ అమ్మాయి లేకుండా బతకలేననేది ఒకటి. రెండోది ఆ అమ్మాయి తనని రిజెక్ట్ చేయడం, ఒక సేమ్ ఆఫీస్ కావడం, అవును. అది అతను తట్టుకోలేకపోయాడు. అతని మెయిల్ ఇగో అనేది హర్ట్ అయింది బాగా. దాంతో నిన్న మనకు వీడియోలో ఉన్న ఇదైతే అతను ఈ అమ్మాయి ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటూ ఉంది. సడెన్‌గా అతను అవును. రావడమే కత్తితో ఫస్ట్ పొడిచేశాడు. అవును. పొడిచినాక పట్టుకున్నాడు. అమ్మాయి హెడ్‌ని జుట్టు పట్టుకొని పట్టుకొని మళ్ళీ అవును. జుట్టు పట్టుకొని మళ్ళీ పొడుస్తున్నాడు. అప్పటికి ఆ అమ్మాయి అమ్మాయి కూడా బానే స్ట్రాంగ్‌గానే అవును. ఉంది. ఆ అమ్మాయి పెనుగులాడి పరిగెట్టినట్టుగానే. కత్తి పెద్దదిగా ఉండట్లేదు. చిన్న అవును. కత్తి ఉంది. హ్మ్. అందువల్ల అది ఫుల్‌గా లోపలికి దిగినట్లేదు. ఎందుకంటే ఆ అబ్బాయికి అనుభవం లేదు గదా! హ్మ్. ఇట్ట పొడుస్తున్నాడు తప్ప ఒకేసారి ఫుల్‌గా పొడవడం అనేది కనబడలేదు. అబ్బాయి స్ట్రాంగ్‌గా ఉన్నాడు. బ్లాక్ టీ షర్ట్, వైట్ ప్యాంట్ హ్మ్. ఏసుకున్నాడు. ఈ అమ్మాయి కూడా సిమిలర్ కాస్ట్యూమ్ ఉంది. సో, ఆ అమ్మాయి ఎళ్ళగానే మళ్ళీ ఎంట్రీ దగ్గర పడిపోయింది ఆ అమ్మాయి. అక్కడ మళ్ళీ పట్టుకొని పొడుస్తున్నాడు. ఈ లోపల నలుగురొచ్చారు. ఆ నలుగురు గాని గట్టిగా అబ్బాయిని అవును. పట్టుకోగలిగుంటే ఆ అమ్మాయి బతికుండేది. కానీ వాడు కత్తి భయానికి. చూపిస్తూ భయపడ్డారు. దాని తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ పోతే జుట్టు పట్టుకొని లాక్కుంటూ ఎళ్లి మళ్ళీ పొడుస్తున్నాడు. అప్పటికి కత్తి కూడా వీళ్ళ దగ్గర కూడా కత్తి ఉంది. కత్తితో గాని అబ్బాయిని పొడిచేసైనా ఆపగలిగిన పరిస్థితి అయితే ఉంది. దాని మీద అవును. కూడా ఇప్పుడు చాలా విమర్శలొస్తున్నాయి. అవును. వాళ్ళు నలుగురు గట్టిగా ఉండి మళ్ళీ కింద నుంచి కూడా ఒక 5, 6 మందొచ్చారు. వచ్చారు. సో, వీళ్ళు దూకుడుగా చేయలేదు అతన్ని. భయపడ్డారు. ట్రై చేశారు తప్ప నలుగురు ఒకేసారి ఫోర్స్‌గా అతని మీదకెళ్ళుంటే అది ఆగుండేది. అతను గూడా వీళ్ళ మీదకొచ్చేసి వీళ్ళని పొడవాలనేమి ట్రై చేయట్లేదు. అవును. అతని దృష్టంతా ఆ అమ్మాయి అమ్మాయిని మీదే. చంపాలి. ఆయన ఆ చనిపోవాలి. అమ్మాయి చంపాలి, తను చనిపోవాలనుంది. అవును. అలాగే ఎప్పుడైతే తను దాదాపు పోస్ట్‌మార్టంలో చూస్తే 20 కత్తిపోట్లున్నాయి ఆ అమ్మాయికి.
దాని తర్వాత ఇతను వెళ్ళిపోయి మళ్ళీ ఆ అమ్మాయి ఎక్కడ కూర్చునిందో అదే ప్లేస్కి వెళ్ళాడు. అవును. అదే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అతను అది కూడా చూస్తే ఏదో షేవింగ్ చేసుకుంటున్నాడా అవును సార్. అన్నట్టు ఉంది తప్ప కత్తితో పొడుస్తున్నట్లేదు. ఇట్టిట్టిట్టిట్టిట్ అనుకుంటాను. మామూలుగా మనకు ఒకసారి పొడుచుకున్నాక ఆ! రెండోసారి పెయిన్ వచ్చేస్తుంది కదా, అతనికి అది వేరే వాళ్ళని పొడుస్తున్నట్టు ఉంది.